హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ 3 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? నాయక్ అతని భార్య హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది రామ్కు. రామ్ కేరళ చేరుకున్నాక హైదరాబాద్ పోలీసులను అలర్ట్ చేశారు. తనని దారిలో ముసుగు మనిషి ఫాలో చేశాడని, చంపడానికి ట్రై చేశాడని అక్కడ హైదరాబాద్ కంట్రోల్ రూమ్ కు అప్డేట్ చేశాడు. నీకేమీ అవలేదు కదా సార్? లేదు, కానీ అతని కోసం వెతకండి. సీసీ కెమెరా ఆధారంగా ఆ ముసుగు మనిషి స్కెచ్ వేయించండి. ఈలోపు నేను ఇక్కడ పని చూసుకుని వస్తాను. స్కెచ్ ని వెంటనే నాకు పంపించండి అన్నాడు. రామ్ ఇక్కడ సుబ్బారావు బావమరిది భవానీ చాలా సంవత్సరాలుగా తనలో ఉన్న పగ ఇంకా పెంచుకుంటూనే ఉన్నాడు. తన సొంత మేనకోడలిపైనే మనసు పడ్డాడు. ఆ రకంగా కుటుంబం మీద కక్ష సాధించాలని ఫిక్స్ అయ్యాడు. దానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు. ముసుగు మనిషి స్కెచ్ వేయడానికి సరైన ఆర్టిస్ట్ దొరకట్లేదు. ముసుగు లోపల ముఖం ఎలా ఉంటుందో ఊహించి వెయ్యగల టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. అలాంటి ఆర్టిస్ట్ ఒక్కడే ఉన్నాడు. అతనే రవివర్మ. అతను చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అని అందరూ అంటున్నారు. అయితే అతన్ని పిలిపించి వేయించడం అని రామ్ ఆర్డర్. ఈలోపు సిటీ అంతా అలర్ట్ చేయండి. ఎవరు అనుమానంగా కనిపించినా కస్టడీలోకి తీసుకోండి. మనకి ఆ హంతకుడి మోటివ్ తెలియట్లేదు. నేను ఇక్కడ అది తెలుసుకునే పనిలోనే ఉన్నాను అన్నాడు రామ్. నాన్న, రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. కాలేజీలో కొంచెం తొందరగా వెళ్ళాలి. మీరు రేపు ఉదయాన్నే రెడీగా ఉండండి నన్ను కాలేజీలో దించడానికి. ఈరోజు కన్నా కొంచెం ముందుగా దించాలి అంది. అలాగే అంకిత అన్నాడు సుబ్బారావు. ఎగ్జామ్స్కి బాగా చదువుకో, దాని గురించి ఆలోచించకు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను అన్నాడు. ఓకే నాన్న అంది అంకిత. మర్నాడు ఉదయం సుబ్బారావు నిద్ర లేవలేదు. ఏమండి, లేవండి అంది కాంతం. అమ్మాయిని కాలేజీలో దింపాలి కదా. అయ్యో, ఈ మనిషికి ఒళ్ళు ఇలా మండిపోతుందేంటి? ఇప్పుడేమిటి చేయడం? ఒరే ఆనంద్, ఒకసారి రారా అంది. దాంతో అంకిత, అన్నయ్య లేడమ్మా, బయటికి వెళ్ళిపోయాడు అంది. వాడికి ఫోన్ చేసి నిన్ను కాలేజీలో దించమని అడుగు. నాన్నకి జ్వరంగా ఉంది, నేను హాస్పిటల్కు తీసుకుని వెళ్తాను. అమ్మా, అన్నయ్య ఫోన్ తీయడం లేదు. నాకు కాలేజీకి టైం అయిపోతుంది. నేను ఆటోలో వెళ్ళిపోతానులే. జాగ్రత్త తల్లి, నువ్వు కంగారు పడకు, నేను వెళ్తానులే అంది అంకిత. సెంటర్కి వెళ్ళి ఆటో ఎక్కింది. కాలేజీ అక్కడి నుంచి 5 కిలోమీటర్లు. రోజు నాన్న కాలేజీకు దింపి మరలా రిటర్న్లో ఇంటికి తీసుకుని వచ్చేవాడు. ఒక పక్క కాలేజీకి టైం అయిపోతోంది. ఈలోపే ఆటో సడన్ గా ఆగిపోయింది. ఏమైందన్నా, ఆటో ఎందుకు ఆగిపోయింది అంది. దాంతో ఆటో అతను, చూస్తున్నాను, ఒక 5 నిమిషాలు అన్నాడు. కాలేజీకు టైం అవడంతో ఎవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్లాలని అనుకుంది అంకిత. అటుగా వచ్చిన నల్లటి వ్యాన్ను ఆపి లిఫ్ట్ అడిగింది అంకిత. అక్కడ కేరళ అందాలను చూసి తన పాత రోజులు గుర్తుకు వచ్చాయి ఇన్స్పెక్టర్ రామ్కి. రామ్ పుట్టి పెరిగింది కేరళలోనే. అప్పటికి ఇప్పటికీ ఊరు చాలా మారిపోయింది. చదువుకున్న స్కూల్, ఆ పరిసరాలు అన్నిటినీ చూసి పాత రోజులు గుర్తు చేసుకున్నాడు. రాణి తన కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్. రాణి చాలా మంచి అమ్మాయి, కాలేజీలో టాపర్. మొదటి చూపులోనే రామ్కు స్నేహం చెయ్యాలి అనిపించింది. అలా ఇద్దరి స్నేహం రోజు రోజుకు పెరిగి రాణి ఎప్పుడు రామ్ ఇంటికి వస్తూ పోయేది. ఇంట్లో పేరెంట్స్కు రాణి చాలా దగ్గరైంది. రామ్ పేరెంట్స్ ఎప్పుడు రాణి లాంటి అమ్మాయి కోడలైతే రామ్ లైఫ్ బాగుంటుందని ఆశపడేవారు. కానీ రామ్ ఇంకా పోలీస్ అవ్వాలని, తన కోరిక తీరనిదే పెళ్లి చేసుకోనని చెప్పేశాడు. దానికి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు. ఒకరోజు రాణితో ఇంట్లో అమ్మ అనుకున్న విషయం చెప్పాడు. తనకు కూడా ఇష్టమే అని తన మనసులో మాట చెప్పేశాడు. దానికి రాణి నవ్వుతూ, సరే, నువ్వు ముందు పోలీస్ అవ్వు, అప్పుడు చూద్దామని చెప్పింది. పోలీస్ అవుతాను, కానీ నాకు ఒక ముద్దు అయినా లేదా మహారాణి గారు? ప్రియురాలు అంటే ప్రియుడి పక్కనే ఉండేది, కోరిక తీర్చేది కాదా చెప్పు? పెళ్ళైన తర్వాత నీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకో, ఏది కావాలంటే అది ఇస్తాను. అంతవరకు వెయిట్ చేయాలి రామ్ గారు అంది రాణి.
ఈలోపు కనీసం సినిమాకు పార్కుకు వెళ్ళొచ్చు కదా, దానికైనా పర్మిషన్ ఇస్తారా రాణిగారు అన్నాడు. ముందుగా ఇలానే అంటారు, తర్వాత సినిమాలో కార్నర్ సీట్ అంటారు, చేతులు వేయడం అన్నీ చేస్తారు మీరు. ఇక పార్క్ అంటారా, అక్కడికి వచ్చిన జంటలను చూసి మనం కూడా అలాగే చేయాలని అంటారు. ఇంత తెలిసిన దానివి ఎందుకు వద్దంటావు చెప్పు, ఈ రోజుల్లో ఇదంతా చాలా కామన్ రాణి అంటాడు. దాంతో అయితే రేపు సినిమాకు వెళ్దాం, టికెట్స్ బుక్ చేసి కాల్ చేస్తాను, రెడీగా ఉండు. అయితే కార్నర్ సీట్స్ తీసుకుంటాను మరి, ఓకేనా అన్నాడు రామ్. ఒక నవ్వు నవ్వి అలాగేలేండి అంది రాణి. సినిమా చూసిన తర్వాత రాణి చాలా ఆకలి వేస్తోంది, అలా హోటల్కు వెళ్దామా అంది. సరే, నాకు కూడా ఆకలి వేస్తోంది. అలా హోటల్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నారు. తిన్నది అరగాలి కదా రాణి, ఇప్పుడు పార్కుకు వెళ్ళి అలా సరదాగా వాకింగ్ చేద్దాం అన్నాడు రామ్. సరే అలాగే రామ్, ఈ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి. మర్నాడు రామ్ పేరెంట్స్ సడన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు రాణి అక్కడికి వచ్చింది. రాణి కూడా వస్తానని అడిగింది. రామ్ సిటీలో లేడు, రాణి వస్తే తోడుగా ఉంటుందని ఒప్పుకున్నారు. రామ్ అమ్మ తన కొడుకు పోలీస్ అవ్వాలని, వేరే ఊర్లో ఉన్న గుడికొస్తానని మొక్కుకోవడానికి వెళ్ళాలని భర్తతో చెప్తే సడన్గా ట్రిప్ ప్లాన్ చేశారు. అలాగా ఒక ట్రావెల్స్ బస్సులో అందరూ బయలుదేరారు. ఇదంతా రామ్కు తెలియకుండానే ప్లాన్ చేశారు. కొంత దూరం ప్రయాణం తర్వాత అర్ధరాత్రి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. బస్సులో ఉన్న వారంతా సహజీవ దహనమయ్యారు. టీవీ బ్రేకింగ్ న్యూస్. అది విన్న రామ్కు పెద్ద షాక్. తల్లిదండ్రులు, అటు ఇష్టపడిన అమ్మాయి ఒకేసారి దూరం అవ్వడం చాలా బాధపడ్డాడు రామ్. తన రాణి కోరుకున్నట్టుగా ఎలాగైనా పోలీస్ అవ్వాలని గట్టిగా చదివి పోలీస్ ఉద్యోగంలో చేరాడు రామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.